వెల్కమ్ టు కార్టూన్ క్యారవాన్. రామయ్య అనే రైతుకు ఉప్పు పండించే పొలం ఉండేది. అతనికి తన కుటుంబ బాధ్యతలను మోసే ఒక గాడిద కూడా ఉండేది. రామయ్య రోజు పొలంలో ఉప్పు బస్తాలను గాడిద మీద వేసి మార్కెట్కు తీసుకువెళ్ళి అక్కడ దుకాణాలకు అమ్మేవాడు. వచ్చిన సొమ్ముతో కుటుంబాన్ని పోషించేవాడు. రామయ్య కొడుకు రాజేష్కి చాలా బద్ధకం. రాత్రి అంతా మొబైల్ చూస్తూ పొద్దున్నే చాలా ఆలస్యంగా లేస్తూ తండ్రికి ఏ సహాయం చేయకుండా సోమరిలా ఉండేవాడు. రామయ్యకి తన కొడుకుని చూసి ఎలా బాగుపడతాడో అని బెంగగా ఉండేది. ఒకరోజు రామయ్యకు కోపం వచ్చి, ఈ గాడిద నువ్వు ఒకటేరా అని కోపగించుకున్నాడు. ఆ మాటలు విన్న గాడిదకు చాలా బాధ అనిపించింది. ఈ ముసలి వయసులోనూ చాలని తిండి తింటూ తన కుటుంబం కోసం ఉప్పు బస్తాలను మోస్తూ ఉంటే సోమరిగా తిరిగే తన కొడుకుతో నన్ను పోలుస్తాడా అని అలికి మూలన కూర్చుండిపోయింది. ఎంత కదిలించినా కూడా కదల్లేదు. పశు వైద్యుణ్ణి కూడా పిలిపించాడు. అతను గాడిదను పరీక్షించి ఏ జబ్బు లేదని చెప్పాడు. ఇంతలో రాజేష్ తండ్రి దగ్గరకు వచ్చి సినిమాకు వెళ్ళడానికి డబ్బులు కావాలని అడిగాడు. అసలే కోపంతో రగిలిపోతున్న రామయ్య, దీనికి ఏం రోగం వచ్చిందో మూలన కూర్చుంది. ఇది ఉప్పు బస్తాలు మోస్తేనే మనకి తిండి, లేదంటే పస్తులే. అదేమీ ఆలోచించకుండా సినిమాకు డబ్బులు అడుగుతున్నావా నువ్వు? నీలాంటి పనికి మాలిన వాడిని ఈ నోరు లేని పశువుతో పోల్చి తిట్టాను చూడు, అది నాదే తప్పు అని రామయ్య కోపం పడ్డాడు. నువ్వు పశువుతో కూడా పోల్చుకోదగడవి కాదు అంటూ అక్కడే ఉన్న కర్రతో రాజేష్ని కొట్టాడు. ఆశ్చర్యం! గాడిద లేచి పొలంలో ఉప్పు బస్తాలను మోయడం మొదలుపెట్టింది. చూసావా, నీతో పోల్చినందుకే ఈ గాడిదకు కోపం వచ్చి కదలకుండా కూర్చున్నట్టుంది. ఎంత సిగ్గుచేటు అని అన్నాడు. అంతే, ఆ సంఘటన రాజేష్లో చాలా పెద్ద మార్పు తెచ్చింది. నాతో పోల్చుకోవడానికి పశువుకు కూడా ఇష్టం లేదన్నమాట. నాకంటే గాడిద ఎంతో మేలు అని బాధపడ్డాడు. మరునాటి నుంచి రాజేష్ పొలంలో సంచులోకి ఉప్పు వేసి మూటలు కట్టి గాడిద మీద వేసేవాడు. అలా పనిచేస్తూ తండ్రికి చేదోడు వాదోడుగా తయారయ్యాడు. తన కొడుకులో వచ్చిన మార్పుకు రామయ్య ఎంతో సంతోషించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.